7గురు మృతి చెందినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నన్ను తెలుసుకుందాం. నాయుడు, రైలింగ్ ఊడిపోవడానికంటే రైలింగ్ కావచ్చు, అక్కడ చేసిన ఏర్పాట్లు, అలాగే క్యూ లైన్ల విషయాలకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు అక్కడ ఏదైతే కాశీబుగ్గలో టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ని కొన్నాళ్ళ క్రితం అక్కడ ఉన్నటువంటి పండాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ నిర్మించడం జరిగింది. సో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దీనికి సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతున్నాయని ఫేమస్ టెంపుల్ గా బాగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అంటే పలాస చుట్టుపక్కలతో పాటుగా అటు ఒరిస్సా నుంచి కూడా ఈ రోజు ఏదైతే ఏకాదశి కావడంతో భారీగా భక్తులు రావడం జరిగింది. ఒకసారిగా భక్తులు రావడంతో పోటెత్తి అది ఒకసారిగా మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి రైలింగ్ మీద పడి రైలింగ్ మొత్తం ఊడిపోయింది. సో ఆ పడే క్రమంలో ఒకరి మీద ఒకరు పడిపోవడం, సో కేకలు పెట్టడంతో అందరూ కంగారు పడ్డారు. ఈ క్రమంలోనే టెంపుల్లో ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. సో ప్రాథమికంగా అధికారికంగా అయితే 4 చనిపోయినట్టు మనకి తెలుస్తుంది. సో అనధికారికంగా 7 వరకు చనిపోయారనేది ఒక ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. అంటే భారీ సంఖ్యలో, అంటే సాధారణంగా కూడా ఈ టెంపుల్ కి తరచూ ఈ మధ్య కాలంలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఇంకోటి ఏంటంటే ఇది ఓ ప్రైవేట్ వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈ టెంపుల్ కి సంబంధించిన దేవాదాయ శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ సో ఎలాంటి మానిటరింగ్ కానీ ఇది కానీ లేదు. ఉదయాన్నే భక్తుల తాకిడి ఎక్కువ ఉందని అక్కడ పోలీసులు కూడా ఆ సమయంలో ఆల్రెడీ చేరుకోవడం జరిగింది. సో ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ స్థానికులు వాళ్ళందరినీ కూడా బయట తీసేటువంటి ప్రయత్నం అయితే చేసి కొంతమంది అపస్మార స్థితిలో వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి అంచనా వేసినటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే అప్రమత్తమైనటువంటి ఎస్పీ గానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఘటనా స్థలానికి ఆల్రెడీ వెళ్తున్నటువంటి పరిస్థితి. రష్ అయ్యి ఇప్పటికే ఆల్రెడీ అక్కడ పూర్తి ఘటన జరిగిన స్థలాన్ని సందర్శించడంతో పాటుగా ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని అందరినీ కూడా భక్తుల మిగతాలందరినీ బయటికి పంపించి వాళ్ళందరినీ చనిపోయిన వాళ్ళు 9 అయితే అధికారికంగా చనిపోయినట్టు తెలిసింది. వాళ్ళ మృతదేహాలను కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి. సో మరి కొంతమందిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య అనేది పెరగడానికి అయితే ఆస్కారం ఉంది. సో ఈ ఘటన ఎలా జరిగింది అంటే ఒకసారిగా భక్తులు ఫ్లోటింగ్ రావడంతో పాటు క్యూ లైన్ లో ఉన్నప్పుడు ఒకసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట క్రమంగా అరుపులు వేయడంతో ఒకరొకరు బయటకు వచ్చే ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో సైడ్ ఉన్నటువంటి రైలింగ్ మీద కొంతమంది పడిపోవడం జరిగింది. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. వాళ్ళని బయటికి లాగే క్రమంలో రైలింగ్ ఊడిపోయింది, కొంతమంది లోపల లాగారు. ఈ తొక్కిసలాట క్రమంలోనే ఒకచోట కేవలం ఒక 20 అడుగుల స్థలంలోనే ఒకసారి ఈ తొక్కిసలాట జరగడం, ఆ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో చనిపోయినటువంటి పరిస్థితి. చనిపోయిన వాళ్ళు మెజార్టీ వాళ్ళందరూ కూడా మహిళలే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. నాయుడు, సరిగ్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయకపోవడం కూడా ఈ తొక్కిసలాటకు ఒక కారణంగా చెప్పొచ్చా? పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ అంచనా వేయకపోవడం, అదుపు చేసేందుకు అక్కడ ఎవరు పెద్దగా సిబ్బంది లేకపోవడం, ఇవన్నీ చూస్తా ఉంటే నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. అది ఇందులో నిర్లక్ష్యం స్పష్టంగా ఉందనేది మనం చెప్పొచ్చు. కానీ వాస్తవంగా ఈ టెంపుల్ కి సంబంధించినంత వరకు కూడా ఈ టెంపుల్ కేవలం ప్రైవేట్ వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఈ టెంపుల్ కి కూడా నార్మల్ గా దేవాదాయ శాఖ కానీ మిగతా ఆధ్వర్యంలో ఉంటే వచ్చేటువంటి భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు కానీ మిగతాయి కానీ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తారు. కానీ ఈ దేవాలయం కూడా సుమారుగా వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయ ప్రాంగణం కూడా ఒక 5-6 ఎకరాలు పైబడే ఉంటుందనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో విగ్రహాలతో పాటు చాలా భారీగా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ దేవాలయంలోకి ఎంట్రీ మార్గాలు కానీ ఇవి కానీ చుట్టూ కూడా విగ్రహాలు, విగ్రహమూర్తులు సో అన్ని ఏర్పాటు చేసి క్యూ లైన్లు అంటే వీళ్ళు వచ్చినటువంటి రష్ ని దీన్ని ఎస్టిమేట్ చేయడంలో విఫలం అయ్యారనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. అంటే సాధారణంగా రోజు భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు, బట్ ఇంత భారీ స్థాయిలో వస్తారని అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆలయ నిర్మాణం చేసిన వాళ్ళు అంచనా వేయకపోవడం. రెండోది ఏంటంటే ఇక్కడ వస్తున్నటువంటి భక్తుల పైన ఇది దేవాదాయ శాఖ కానీ ప్రభుత్వ అధికారులు కానీ భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది, దీనికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని ఎవరు సలహా సూచనలు కూడా ఇవ్వకపోవడం కూడా ఒక కారణం. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దీని ఒక ట్రస్ట్. సో రెగ్యులర్ గా భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు. ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దది ఉంటుంది.